హలో ఫ్రెండ్స్, నువ్వు నా మొహం పెట్టక. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ముల్లంగి దుంపలు, పచ్చి యాపిలు, కొబ్బరి వేసి చట్నీ చేస్తున్నాను. మీరు టేస్ట్ చూసి నాకు ఎలా ఉందో మీరు టేస్ట్ చూసి చెప్పాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ముల్లంగి దుంపలను ఈ విధంగా కోసుకున్నాను. ఈ విధంగా కోసుకొని దాంట్లో చింతపండు పెట్టాను. తర్వాత పచ్చి యాపిల్ కూడా ఇలా కోసుకున్నాను. చూసారా, పచ్చి యాపిల్ ఇలా కోసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చి యాపిల్ మొక్కలను కూడా ఇందులో వేస్తున్నాను. ఇలా వేసి అంతా కలామెలా తిప్పాలి. కొంచెం ఉప్పు కూడా వేసి తిప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలు బాగా మెత్తబడిపోతాయి. ముక్కలు బాగా మెత్తబడ్డాక ముందుగానే నేను శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పొడి చేసుకున్నాక ఇందులో ఈ ముక్కలు వేసి మిక్సీ పట్టేసి తర్వాత తిరగమాత వేయాలి. ఒక 5 నిమిషాలు మూత పెడదాం ఫ్రెండ్స్, మెత్తబడిపోతాయి. అంతేకాకుండా ఈరోజు నేను పాలకూర పప్పు కూడా చేశాను. మనీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నా వంటకాలని మీకు అప్డేట్ అవుతాయి. నేను రెగ్యులర్గా చేయడానికి కుదరటం లేదు, అప్పుడప్పుడు వీలవుతుంది, వీలైనప్పుడల్లా పెడతాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి అందరూ. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు. ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చేయండి. ముల్లంగిలో చాలా మనకి ఉపయోగాలు ఉన్నాయి కదా, అన్నిటికీ ఉపయోగమే. అందువల్ల ముల్లంగి పచ్చడే కాకుండా ముల్లంగిని పప్పుచారులో కూడా వేయచ్చు, మెత్తగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ముల్లంగిని వేపుడు కూడా వేయచ్చు, అది ఈసారి మీకు చూపిస్తాను. ఎలా ఉంది బంగాళదుంప ఎప్పుడు వేసినట్టు వేయటమే ఫ్రెండ్స్. ఎదుగో నేను ఇప్పుడు చట్నీ మిక్సీ వేయబోతున్నాను. మిక్సీ వేసాక తిరగమాత వేస్తాను. చూసారు, నేను మిక్సీలోకి తీసుకుంటున్నాను ముక్కలు. ఆ పొడిలోనే వేసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చెప్పనా వచ్చిందా? ఇదిగోండి, పచ్చడి మిక్సీ పడితే ఇలా వచ్చింది, మెత్తగా సాఫ్ట్గా ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను తిరగమాత పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు, తర్వాత జీలకర్ర, మెంతులు, ఇవి కాలాక కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కాలాక ఆవాలు, జీలకర్ర బాగా క్రాక్ రావాలి. మెంతులు మంచి వాసన వచ్చేదాకా ఉంచి ఆవాలు బాగా కాలాక
కమ్మని ఫ్లేవర్ వచ్చాక మనం తిరగమాత వేయాలి. కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ చట్నీకి బట్టి కమ్మగా ఉంటుంది. నేను చెప్పడం ఎందుకు, మీరు చేసి చూసి అద్భుతంగా చెప్పగలరు. చూసారా, బాగా కాలింది కాబట్టి కరివేపాకు కూడా వేగుతుంది. ఇప్పుడు మనం ఈ చట్నీని దీంట్లో వేసేసి కలిపేయటం అంతే. సూపర్. చూసారు, దీన్ని బౌల్లోకి తీసేయడమే. ఫ్రై ఆఫ్ చేయండి ఫ్రెండ్స్, బౌల్లోకి తీసుకోండి. నేను ఇంకా ఆగలేకపోతున్నాను, చట్నీ తొందరగా రుచి చూడాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది తర్వాత తీస్తాను, ముందు టేస్ట్ చూస్తాను. చూడండి, బా సూపర్ అండి. వేడి వేడి అన్నంలో తింటే కమ్మగా రుచిగా చాలా, ఇంత అన్నం లాగేస్తాం, బాగా వద్దే అన్నం తినేస్తాం.